నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడిగా ఉన్న కె భాగ్యరాజ్ 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కె భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. ఈయన 1953లో తమిళనాడులో జన్మించారు. ఆయన దర్శకులు జి రామకృష్ణన్ అలాగే భారతీరాజులకు అసిస్టెంట్గా వర్క్ చేశారు. భారతీరాజ్ చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేశారు. 1979లో సువర్లాద్ చిత్రంగల్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మారారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పలాలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. అలాగే తమిళ సినిమా 16 ఏళ్ల వయసులో కూడా తొలిసారి వెండి తెరపై కనిపించిన ఆయన ఎన్ని చిత్రాల్లోనూ అలరించారు. అలాగే భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడుగానే కాకుండా కథ రచయితగా, సంగీత దర్శకుడుగా బహుముఖ ప్రజ్ఞలు చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం మూడు ముళ్ళు అని తెలుగులో దీని డబ్బింగ్ చేయడం జరిగింది. సో ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషలో రీమేక్ కూడా అవడం జరిగింది. ఈ ఘన విజయం అందుకోవడం కూడా జరిగింది. అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరి రాస్తా, అనిల్ కపూర్ నటించిన ఓ 7 దిన్ చిత్రాలకు ఆయనే కథ అందించారు. అలాగే ఇటీవల తెలుగులో వచ్చిన 35 చిన్న కథ కాదు, కుబేరా వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ పరిశ్రమకు తీరని లోటుగా కనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు అలాగే రాజకీయవేత్తలు కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఖాతాలో నివాళులర్పిస్తున్నారు. ఇలా జరగడం, భాగ్యరాజ్ ఇలా ప్రాణాలు కోల్పోవడం నిజంగానే బాధాకరమైన విషయమని, ఈయన ఆత్మకి శాంతి లభించాలని తెలుగునాటే కాకుండా తమిళనాట అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది సోషల్ మీడియా వేదిక వారి యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈ విషయం పట్ల, భాగ్యరాజ్ మృతి పట్ల మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.